నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ న్యూస్. నా పేరు జయంతి రాణి. బులెటిన్స్ లో ముందు హెడ్లైన్. నేడు పోలీసుల ముందు హాజరు కానున్న ఇంటెలిజెన్స్ మాఫీ చీఫ్. సుప్రీం ఆదేశాల మేరకు హైదరాబాద్ వచ్చిన ప్రభాకర్ రావు. ఉప సభాపతి పదవి గిరిజన జాతికి నియోజకవర్గ ప్రజలకు అంకితం. గిరిజన సామాజిక వర్గానికి న్యాయం జరిగిందన్న రామచంద్ర నాయక్. రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది. వ్యవసాయ యంత్రీకరణ పరికరాలను అందించిన మంత్రి వీరాంజనేయ స్వామి. నేడు కాళేశ్వరం కమిషన్ ముందుకు మాజీ మంత్రి హరీష్ రావు. ఇప్పటికే ఎంపీ ఈటల రాజేందర్ను విచారించిన జస్టిస్ ఘోష్ కమిషన్. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రముఖుల ఫోన్లలో ట్యాపింగ్ చేసిన కేసు ప్రధాన నిందితుడిగా ఉన్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ చీఫ్ ప్రభాకర్ నేడు సిటీ విచారణకు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అమెరికా నుంచి ఆదివారం రాత్రి ఆయన హైదరాబాద్కు చేరుకున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రద్దయిన తన పాస్పోర్ట్ను తిరిగి చెల్లుబాటులోకి తెచ్చి దానిపై ట్రావెల్స్ డాక్యుమెంట్స్ అనుమతి వచ్చేలా పోలీసులు చర్యలు తీసుకోవడంతో 15 నెలల తర్వాత ప్రభాకర్ రావు నగరానికి చేరుకున్నారు. Please. Sanjay. Please. Sanjay. తెలంగాణ శాసనసభలో తనకు ఉప సభాపతి పదవి దక్కడంపై రామచంద్ర నాయక్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ అవకాశం ఇచ్చిన అధిష్టానానికి సీఎం రేవంత్ రెడ్డికి, టీపీసీసీ అధ్యక్షులు తనకు ధన్యవాదాలు తెలిపారు. విప్ నుంచి డిప్యూటీ స్పీకర్గా ప్రమోట్ చేసిన పార్టీకి రుణపడి ఉంటానని అన్నారు. గిరిజన సామాజిక వర్గానికి న్యాయం చేసిందని భావిస్తున్నానని, పార్టీ గిరిజన వెంట ఉంటుందని, ఈ పదవి నిరూపణ జరుగుతుందన్నారు. ఈ పదవి గిరిజన జాతికి తనను గెలిపించిన డోర్నకల్, మహబూబ్ నగర్ ప్రజలందరికీ అంకితమన్నారు రామచంద్ర నాయక్. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ పేరు పేరున నమస్కారం. ఈరోజు అధిష్టానం మల్లికార్జున ఖర్గే గారు, భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, రాష్ట్ర పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారి అందరి సమిష్టి నిర్ణయం మేరకు వారందరి ఆశీస్సులతో మరి డిప్యూటీ స్పీకర్ పదవి వరించినందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, అధిష్టానానికి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. తప్పకుండా భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేసే వరకు తప్పకుండా మరి కృషి చేస్తానని, అదేవిధంగా గిరిజన ప్రజానికం రాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటులో ముఖ్య భూమిక పోషించిందని, మరి గిరిజనుడైన నన్ను గుర్తించి గిరిజన ప్రజానికానికి గౌరవించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, తప్పకుండా డోర్నకల్, మహబూబాద్, అదేవిధంగా తెలంగాణ గిరిజన ప్రజానికానికి అండగా మరి నేను ఉంటా అని చెప్పేసి, ప్రతి సామాజిక వర్గం, పేద బడుగు బలైన వర్గాలు సంక్షేమం కోసం కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తూ, మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ. ఒంగోలు కొండపి నియోజకవర్గం టంగుటూరు మండలం సురారెడ్డిపాలెంలో రైతులకు వ్యవసాయ యంత్రీకరణ పరికరాలను ప్రజాప్రతినిధులు అందించారు. 80% సబ్సిడీతో కిసాన్ డ్రోనులను, సబ్సిడీతో విత్తనాలను మంత్రి డ్రోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పంపిణీ చేశారు. రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. రాబోయేటువంటి రోజుల్లో తప్పనిసరిగా యాంత్రీకరణ చేసుకోవాల్సిన
చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా రైతుకు సౌలభ్యం కావాలని ఆలోచించే వ్యక్తి. 94-2000 మధ్యలో ఉన్నప్పుడే కుప్పంలో ఇజ్రాయెల్ టైప్ టెక్నాలజీని తీసుకొని బిందు సేద్యం తీసుకొస్తే ఆ రోజు అవహేళన చేశారు. ఈరోజు మనందరం కూడా డ్రిప్ స్ప్రింక్లర్లో వాడుతున్నాం. అన్న ఎన్టీఆర్ గారు 50 రూపాయలకి కాల్స్ పవర్ ఇస్తే కొత్త పంట ఈత మొక్కలు ఇప్పుడు కూడా చెప్పుకుంటా ఉంటారు. ఎన్టీఆర్ గారు మాకు సబ్సిడీ మీద కరెంట్ ఇచ్చారని. ఫార్మ్ మేకరేజ్ ద్వారా మనం 14-19 ఉన్నప్పుడు హార్వెస్టర్లు ఇచ్చాం, 50% సబ్సిడీ తోటి. ట్రాక్టర్లు ఇచ్చాం, గొర్రెలు ఇచ్చాం. అదేవిధంగా విత్తనాలు ఎత్తుకోవడానికి పరికరాలు ఇచ్చాం. కోతకు కూడా మనం ఇవ్వడం జరిగింది. దీంతో పాటు ట్రాక్టర్లు ఇచ్చాం. ఇవన్నీ ఒకటైతే హార్టికల్చర్ 90% సబ్సిడీ తోటి డ్రిప్ స్ప్రింక్లర్లు ఇచ్చాం. ఇప్పుడు మనం మిరప తోటకు వేసేటువంటి మిల్చింగ్ షీట్ కూడా సబ్సిడీ మీద ఇచ్చాం. మనం శిల్పాలను పట్టాలని చెప్పి పట్ట గుంటల దగ్గర ఆ గుంటల్లో నీళ్లు భూములు ఇంకిపోకుండా ఆ పట్టలు కూడా సబ్సిడీ మీద ఇచ్చాం మనం. ఇవన్నీ కూడా రైతుకు కావాల్సిన ప్రతిదీ కూడా ఇచ్చారు. మొన్న 3 నెలల క్రితం మామిడికాయ తోటలకి కవర్ పెడితే అది దాని మీద దాగులు రాకుండా మరకలు లేకుండా కాడు బాగా పెరుగుతుందని చెప్తే అప్పటికప్పుడు వాళ్ళకి 3 కోట్లు ఇచ్చాడు. అది ఆ కవర్ ఖరీదులో 50% సబ్సిడీ ఇచ్చాడు గవర్నర్ గారు. ఈరోజు మన ఎన్డీఏ ప్రభుత్వంలో ప్రధానమంత్రి గారు మోడీ సహకారంతో మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సహకారంతో మనం అన్ని ప్రాజెక్టుల విషయంలో ముందుకు పోతున్నాం త్వరగా. గత ముఖ్యమంత్రి అయిపోయిందని చెప్పి ఇక్కడి నుంచి కూడా జనాలు దొలేరు, అక్కడికి వెళ్ళి ప్రారంభోత్సవాలు చేశారు. నిన్న వాళ్ళ పేపరు ఆ పని ఇంకా పూర్తి చేయలేదని చెప్పి రాస్తారు. మనం అది కూడా పూర్తి చేసేటువంటి పరిస్థితి. ఇక మనం పోతే ఈరోజు డ్రోన్ ఇచ్చారు. ఈ డ్రోన్ సొరంగండిపాలెంలో నేను పెద్ద సభ పెట్టాలని చెప్పలా. మామూలుగా అయితే మన ఊర్లో అందరికీ చూపిద్దాం, వరి ఉన్నాయి కాబట్టి వరి చాలలో జరుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. మాకు వచ్చేసరికి పొగాకోళ్ళ అడవిపులా మీరంతా వరి ఎక్కువ వేస్తారు, చూపిస్తే మనవాళ్ళు కూడా వ్యవసాయానికి వాడుకుంటారు. ఆ చెరులో మందు చల్లి చూపిస్తే అందరూ ఇష్టపడతారు. లేకపోతే ఈ మందు చల్లడం చూసి అది ఎక్కడ చల్లిద్ది సరసరిగా పర్లగా వదిలేస్తారనే అపోహలు ఉంటాయి అని చెప్పేసి ఇక్కడ పెట్టమన్నాం. నెల్లూరు రామలింగాపురం సెంటర్లో ఆదివారం మంత్రి ఆనం తండ్రి, మాజీ మంత్రి ఆనం వెంకటరెడ్డి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి, కృష్ణారెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ మంత్రి వెంకటరెడ్డి వివిధ శాఖలకు మంత్రిగా పనిచేసి ప్రజలకు ఆయన చేసిన సేవలను కొనియాడారు. సింహపురి సేనా సమితి ఆధ్వర్యంలో ఆనం వెంకటరెడ్డి విగ్రహ పునరావిష్కరణ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. ఇక్కడ ప్రతిష్ఠించడానికి ముందుకు వారి అభిమానులందరికీ ఆనం వెంకటరెడ్డి గారి గుడిలో వారి బడిలో వారి నిలుబడిలో ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నారు. అలాగే వారు చేసిన ఎన్నో కార్యక్రమాలు నెల్లూరులో ప్రతి రైతుకి అండగా ఉన్నారని ఉంటామని చెప్తా ఉంటే మేము చదివాం. ఆయన జీవిత చరిత్రలో ఒక స్టూడెంట్ లీడర్గా, ఆ తర్వాత సెంట్రల్ బ్యాంక్ చైర్మన్గా, ఆ తర్వాత శాసనసభ్యుడిగా, మున్సిపల్ చైర్మన్గా ఈ జిల్లా మెట్ట ప్రాంతం ఉంటుంది. అది అవుతుందా అలా చెప్పేస్తాను. మ్యాక్సిమం నేను ఇచ్చిన డీఏని కూడా నాకు తెలిసి ఏది కూడా రిజెక్ట్ చేయకుండా ఇచ్చినటువంటి మంత్రులు ఉన్నారంటే అది మా రామరెడ్డి గారి ధైర్యంగా నేను చెప్తాను. ఎక్కడున్న పెద్దలు, ఎందుకంటే ఈరోజు ఆ మహానుభావుని సెలవు తీసుకున్నాం. మా తాతగారైనటువంటి రామసుబ్బారెడ్డి గారు ఆయన పోలీస్ అధికారిగా పనిచేసి రిటైర్ కాలం చేయడం, ఆ తర్వాత పెద్దన్న అంటే ఆనం సంజీవరెడ్డి గారి తండ్రి ఆనం రంగారెడ్డి గారు ఆయన పోలీస్ అధికారిగా ఉండి ఆయన కాలం చేయడం రిటైర్ అయ్యారు. ఆ తర్వాత స్వర్గీయ ఏసీ సుబ్బారెడ్డి గారు హోంమంత్రిగా పనిచేస్తూ ఆయన కాలం చేయడం, ఆయన తరువాత ఆయన సోదరుడిగా రాజకీయాలు ఉంచినటువంటి ఆనం వెంకటరెడ్డి గారు
ప్రధానమైనటువంటి అనేక ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి నెల్లూరు జిల్లాలోని చరిత్రకారుల్లో ఏసీ సుబ్బారెడ్డి గారు. ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో తను రాజకీయంగా ఎదిగి నెల్లూరు జిల్లాలో ఒక పరిశుభ్రవంతమైనటువంటి మధ్యతరగతి రాజకీయ కుటుంబంగా ఎదిగినటువంటి వ్యక్తి ఏసీ సుబ్బారెడ్డి గారు. ఆనాడు పెద్ద పెద్ద వాళ్ళతో పోరాటం, జమీందారులు, భూస్వాములు ఇలాంటి వాళ్ళతో రాజకీయ పోరాటాలు చేసినటువంటి సందర్భాలు ఎన్నో మనకు గుర్తొస్తూ ఉంటాయి. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో రాజకీయాల్లో స్వాతంత్రం వచ్చేదానికి ముందు, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఉమ్మడి నెల్లూరు జిల్లా ఎక్కడ వరకు విస్తరించిందంటే దాదాపు కనిగిరి, పొదిలి, దర్శి, కందుకూరు అంతవరకు ఉన్నటువంటి ఈ జిల్లాకి మధ్యతరగతి రైతు కుటుంబం నుంచి వచ్చిన నాయకుడిగా ఏసీ సుబ్బారెడ్డి గారు రాజకీయాల్లో ఆనాడు ప్రవేశించడం జరిగింది. ఆయన్ని అనుచరుడుగా, ఒక కార్యకర్తగా ఆయన కార్యక్రమాలను నిరంతరం పర్యవేక్షించేటువంటి వ్యక్తిగా ఆనంద వెంకటరెడ్డి గారు ఆ రోజు ఆయన కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతమ్మ గురించి మాట్లాడే కనీస అర్హత మాజీ మంత్రి ప్రసన్న కుమార్ రెడ్డికి లేదని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహకులు కార్యదర్శి శేఖర్ రెడ్డి తెలిపారు. నెల్లూరులో ఆయన మాట్లాడుతూ నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వేమిరెడ్డి దగ్గర ప్రసన్న కోట్ల రూపాయలు తెచ్చుకున్నాడని విమర్శించారు. వాళ్ళ కుటుంబంలో వ్యక్తిని పట్టుకొని బ్రోకర్ అంట నువ్వు. ఆయన పెద్ద కాంట్రాక్టర్, 2000 కోట్లు చేసే కాంట్రాక్టర్. వాళ్ళందరూ బ్రోకర్లు లాగా కనపడుతున్నారు నీకు. అంటే నువ్వు బ్రోకర్లు పెట్టుకుని ఉంటే నీకు మమ్మల్ని అందరూ బ్రోకర్లు అయిపోతారా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు భాష మాట్లాడేటప్పుడు? నీకు అసలు నీకు మనిషి, ఒక న్యాయం, ధర్మం ఇవన్నీ ఉన్నాయా నీకు? అసలు నీ ఒంట్లో ఉన్నాయా అని అడుగుతున్నా. నా తమ్ముడు నా తమ్ముడు నా తమ్ముడు అని మాట్లాడేవే బుచ్చిలో సోరా శ్రీనివాసరెడ్డి గారిని. వాళ్ళ భార్య కంటతడి పెట్టి వాళ్ళిద్దరు ఆడబిడ్డలు డాక్టర్ చదువుకుంటా ఏడుస్తుంటే కనీసం కనికరం చూపించకుండా అడ్డంగా వాడుకొని జైలుకి పంపించిన చరిత్ర అనేది. నువ్వా ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడేది? సొంత తమ్ముడైన మీడియాలో తీసుకోండి క్లిప్పింగ్లు. మా సొంత తమ్ముడు, మా కుటుంబంలో మనిషి, మా ఇంట్లో మనిషి అని చెప్పినట్టు నువ్వు నాలుగు మడతేసి మనో తిప్పి ఈరోజు ఏ విధంగా మాట్లాడుతున్నావు? సోరా శ్రీనివాసరెడ్డి జైలుకి పంపించలేదా? నీ ఇంట్లో వంటింట్లో నీతో కూర్చొని భోజనం చేసి నీ ఎదురులేసి నీ కారులో తిరుగుతున్నటువంటి వ్యక్తి నాపా వెంకటేశ్వర నాయుడు గారిని నాకు 2 కళ్ళు అని చెప్పి తరిమి కొట్టలేదా నువ్వు? జూన్ 21న విశాఖ వేదికగా జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భాల్లో భాగంగా స్థానిక పోర్ట్ స్టేడియం నిర్వహించిన యోగాంధ్ర వేడుకలు ఉత్సాహంగా సాగాయి. వయోవృద్ధులు, విభిన్న ప్రతిభావంతులు, విద్యార్థులు, యోగా అసోసియేషన్ ప్రతినిధులు భాగస్వామయ్యారు. ఈ క్రమంలో 78 ఏళ్ల వయసు కలిగిన ఉమామహేశ్వరరావు అనే వృద్ధుడు అత్యంత క్లిష్టమైన ఆనసాలు చేసి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. బాగా శ్వాస తీసుకోండి దీర్ఘంగా మకరాసనంలో. భాగాన్ని పెల్విక్ రీజ్ని బాగా స్ట్రెంగ్తెన్ చేస్తుంది. ఆ కాళ్ళు పైకెత్తినప్పుడు బ్లడ్ ఫ్లో అంతా కూడా పై భాగానికి చేస్తున్నాం. ఇప్పుడు నెక్స్ట్ చేయబోయే ఆసనం నాభి నుంచి దిగువ భాగం అంటే కాళ్ళ వరకు, దాన్ని శలభాసనం అంటారు. కాళ్ళు దగ్గరగా ఉంచండి, 2 చేతులు వెనక్కి స్ట్రెచ్ చేయండి. మీరు అరేంజ్ చేసుకున్న వాళ్ళు ఆ చేతుల్ని కాళ్ళ కింద పెట్టుకోండి, మీకు అప్పుడు కొంచెం బలంగా ఉంటుంది. గడ్డం నేలకు ఉంచండి, చిన్న ఆన్ ద గ్రౌండ్, హ్యాండ్స్ స్ట్రెచ్ బ్యాక్, ప్లేస్ యువర్ హ్యాండ్స్ అండర్ ద థైస్, జాయిన్ ద ఫీట్. నౌ breathe in, deep, raise up to your navel. Release, chin on the ground. Breathe in, శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా raise the body up to your navel. ముఖ్యంగా ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లంకి రిలీజ్ గడ్డాన్ని నేల కానండి.
4 నెలలుగా విశాఖ కమిషనర్ లేకపోవడం సరికాదని, దీనిపై కార్పొరేట్లతో పాటు ఎమ్మెల్యేలంతా తీర్మానం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపిద్దామని ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజ్ మాట్లాడుతూ ప్రతిపాదించారు. రోడ్లను తవ్వేసి సరిగ్గా పూడ్చలేదని ఫిర్యాదు చేశారు. కాంట్రాక్టర్లు 25% లెస్కు ఎలా టెండర్ వేస్తారని, దీనిలో ఇంజనీరింగ్ అధికారుల పాత్రపై ఆరోపణలు ఉన్నాయన్నారు. గిరి ప్రదక్షిణ గురించి ప్రస్తావించడానికి కారణం ఏంటంటే అత్యంత రద్దీగా జరుగుతున్నప్పుడు ఇప్పుడు ఇబ్బందులు జరుగుతాయి. మొన్న బెంగళూరులో చూసాము ఏ విధంగా రాయల్ ఛాలెంజర్స్ ఏ విధంగా అక్కడ చాలామంది 11 మంది దుర్మరణం పాలవటం అనేది చాలా బాధాకరమైన విషయము. అందుకు ఇప్పుడు మనం లాస్ట్ టైం చందనోత్సవం నాడు చాలా విషాదకరమైన విషయం అది. ఇప్పుడు ఏ విధమైన ఇబ్బంది లేకుండా కనీసం ఈసారి పబ్లిక్కి ఇన్కన్వీనియన్స్ లేకుండా ఇది కొంచెం మనకి ఓపెన్ స్పేస్, అది వాకింగ్ స్పేస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి లాస్ట్ టైమే కూడా కొన్ని లక్షల మంది వచ్చారు. ఈసారి కూడా అంత పెద్ద ఎత్తున వచ్చేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి 24 అవర్స్ మానిటరింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాగే మెడికల్ క్యాంప్స్ కూడా పెట్టవలసిన అవసరం ఉంది. ఊరికే నేమ్ సేక్ మెడికల్ క్యాంప్ పెట్టి అక్కడ ఫస్ట్ ఎయిడ్ ఫెసిలిటీస్ లేకపోతే బాగోదు. ఈసారి విశాఖపట్నానికి మంచి పేరు తీసుకురావాల్సిన బాధ్యత ప్రతి ఒక్కళ్ళపైన ఉంది. స్వచ్ఛంద సంస్థలపైన ఉంది, అట్లాగే అధికారులపైన ఉంది, ఎమ్మెల్యేస్ పైన ఉంది, ఎంపీస్ పైన ఉంది. ప్రతి ఒక్కరూ కూడా ఆ రోజు ఇతర రాష్ట్రాల నుంచి ఇతర ప్రదేశాల నుంచి వచ్చే భక్తులకి ఈ సింహాచలం గిరి ప్రదక్షిణకి అత్యంత అద్భుతంగా ఉండాలి అనే ఉద్దేశంతో నేను సింహాచల దేవస్థానం ఈవో గారికి కూడా చెప్పడం జరిగింది. మా దృష్టికి వచ్చిన సమస్యల్ని ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది. ఈ టాయిలెట్ ఫెసిలిటీస్, బాత్రూమ్ ఫెసిలిటీస్. ఎందుకంటే లాస్ట్ టైం ఎంత ఇబ్బందికరమైన సిచ్యువేషన్ అంటే బాత్రూమ్స్ లేక పబ్లిక్ ఎవరైతే భక్తులు వచ్చారో వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటే మా ఆఫీసెస్ మొత్తం ఓపెన్ చేసి, మా ఆఫీస్లో 8 టాయిలెట్స్ ఉన్నాయి. 8 టాయిలెట్స్ ఓపెన్ చేస్తే మా ఆఫీస్ అంతా ఓపెన్ చేస్తే ఉంది. 100 మంది క్యూ తోటి ఉండటం జరిగింది. కాబట్టి ఇది చాలా కొంచెం సెన్సిటివ్ డెలికేట్ ఇష్యూ అయినప్పటికీ కూడా ఇప్పుడు ఏదైతే మన యోగా డే నాడు 21 జూన్కి కొన్ని టాయిలెట్స్ ఇతర పెద్ద ఎత్తున అరేంజ్మెంట్స్ చేస్తున్నారో ఆ విధంగానే కూడా మనకి సింహాచల గిరి ప్రదక్షిణకి కూడా చేయవలసిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం పైన ఉంది, జీవీఎంసీ పైన ఉందని చెప్పి మరి ఒకసారి తెలియజేసుకున్నాం. రాష్ట్రంలో టీడీపీ వైసీపీల నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే గత వైసీపీ ప్రభుత్వం పరిశ్రమలను పూర్తిగా నిర్వీర్యం చేసిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోకపోవడంతో చాలా పరిశ్రమలకు పక్క రాష్ట్రాలకు వెళ్లిపోయాయని తెలిపారు. ఈ రుణంలోని వేలాది మంది ఉపాధి అవకాశాలు కోల్పోయారని ఫైర్ అయ్యారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిశ్రమల ఏర్పాటుపై ప్రత్యేక విధానాలను అమలు చేస్తుందని మంత్రి కొండపల్లి తెలిపారు. చాలా మంది యువకులను తీసుకొచ్చి రాజకీయాల్లో తీసుకొచ్చి ఈరోజు ఎక్కువ పనిచేసే పని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు మా అందరికీ కూడా అవకాశం కల్పించారు. సో కనుక ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి మంచి పరిపాలన అందిస్తూ మంచి మన భవిష్యత్తుని ఒక మంచి చేతిలో పెట్టి మంచి నాయకుల్లో పెట్టి మనం ముందుకెళ్తున్నామని మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటున్నానని మనవి చేసుకుంటున్నాను. జిల్లా సంబంధించి ప్రయారిటీగా ఈరోజు ఎంప్లాయ్మెంట్ అనేది మేజర్ ఫ్యాక్టర్. ఈరోజు చాలామంది యువకులకి ఎంప్లాయ్మెంట్ కల్పించడానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ, మా యువ నాయకులు లోకేష్ గారు కానీ, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ పెద్ద ఎత్తున ఎక్సైజ్ చేస్తున్నాం. సో ఈరోజు భోగాపురం మనకు ఒక మంచి ఎసెట్. సో ఖచ్చితంగా భోగాపురం వల్ల ఈ నెల్లిమర్ల ఇటు విజయనగరం మధ్యలో ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఒక మంచి డెవలప్మెంట్ యాక్టివిటీస్కి అవకాశం అయితే ఉంది. అవి కూడా మనం గమనించాలి. మరి అంతేకాకుండా ఈరోజు కేంద్ర ప్రభుత్వం మన విశాఖపట్నం రైల్వే జోన్కి కూడా జనరల్ మేనేజర్ని కూడా నియమిస్తారని కూడా మనం తెలుసుకోగలం. ఎందుకంటే దాన్ని కూడా ప్రత్యేకంగా అభినందించాలి. ఎందుకంటే ఎప్పుడో వచ్చినటువంటి రైల్వే జోన్ను 2018లో అనౌన్స్ చేసినటువంటి రైల్వే జోన్ కూడా ఇప్పుడు గ్రౌండ్ అవుతుంది. దాన్ని కూడా మనం అభినందించాలి. ఎందుకంటే రైల్వే జోన్ అనేది. బులెటిన్స్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నేడు పోలీసుల ముందు హాజరు కానున్న ఇంటెలిజెన్స్ మాఫీ చీఫ్. సుప్రీం ఆదేశాల మేరకు హైదరాబాద్ వచ్చిన ప్రభాకర్ రావు. ఉప సభాపతి పదవి గిరిజన జాతికి నియోజకవర్గ ప్రజలకు అంకితం. గిరిజన సామాజిక వర్గానికి న్యాయం జరిగిందన్న రామచంద్ర నాయక్.
రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది. వ్యవసాయ యంత్రీకరణ పరికరాలను అందించిన మంత్రి వీరాంజనేయ స్వామి. నేడు కాళేశ్వరం కమిషన్ ముందుకు మాజీ మంత్రి హరీష్ రావు. ఇప్పటికే ఎంపీ ఈటల రాజేందర్ను విచారించిన జస్టిస్ ఘోష్ కమిషన్. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్.